హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్‌జే వాట్స్ కలిసిపోయింది. మన కళాశాలలో అయితే ఈరోజు స్పోర్ట్స్ అవేర్‌నెస్ ర్యాలీ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆగస్టు 29 సందర్భంగా మన ధ్యాన్ చంద్ గారి బర్త్‌డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మన ప్రిన్సిపల్ సార్ గారు అయితే ముఖ్య అతిథిగా వచ్చి మంచి విషయాలు పిల్లలకైతే స్పోర్ట్స్ పర్సన్స్ అసలు ఎలా ఉండాలి, మీరు ఏదైనా సాధించాలి, ఏం చేయాలి, మంచి విషయాలు అయితే చెప్పారండి. ఇంకా అలాగే స్పోర్ట్స్ అవేర్‌నెస్ ర్యాలీ అక్కడ అవగానే అథ్లెటిక్స్ అయితే మనం కండక్ట్ చేయడం జరిగింది. మన స్టాఫ్ కూడా అయితే అందరూ కూడా వచ్చారండి బాగానే. ఈసారి ఏంటంటే రివర్స్ అయిందండి. పిల్లలు తక్కువ వచ్చారు, స్టాఫ్ అందరూ వచ్చాడు. కానీ చాలా అంటే బాగా కండక్ట్ చేసాం. పిల్లలు కూడా పార్టిసిపేషన్ ఇంకా పెరిగితే బాను. ముందుగా అయితే 100 మీటర్స్కి సంబంధించి స్టార్ట్ చేయడం జరిగింది. 100 మీటర్స్కి అయితే స్టార్టింగ్ పొజిషన్కి పిల్లలందరినీ పంపించాం. 4 హీట్లు వచ్చినాయి. హీట్కి చొప్పున 5 చొప్పున తీసామండి. ఇద్దరిద్దరిని చొప్పున తీసుకోవడం జరిగింది. అలానే వాళ్ళు కూడా చాలా అంటే బాగా పార్టిసిపేషన్ చేశారు. అలానే అమ్మాయిలు కూడా చాలా అంటే చాలా బాగా పార్టిసిపేషన్ చేశారండి. కానీ ఈ పార్టిసిపేషన్ అనేది పిల్లల నుంచి చాలా తక్కువ ఉందండి. పిల్లలు మనకి చాలామంది 4000, 6000 అంటామండి. కానీ కనీసం 40 మంది కూడా రాలేదండి. సో పిల్లలందరూ కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ చేయాలని కోరుకున్నాం. అలాగే మన స్టాఫ్ అయితే అందరూ వచ్చారండి. లాస్ట్ ఇయర్ మీద ఈసారి మన స్టాఫ్ స్టూడెంట్స్తో సమానంగా పోటీ పడ్డారండి. వాళ్ళే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మన పిల్లలు అయితే ఎవరు రావట్లేదండి. స్పోర్ట్స్ అంటే అందరూ ఫోన్లకి అలవాటు పడి ఇంకా మేము షార్ట్ పుట్ అయితే కండక్ట్ చేయండి. షార్ట్ పుట్లో కూడా మన లేడీస్ స్టాఫ్ అయితే వాళ్ళ కృషి వాళ్ళు చేశారండి. రక్తాలు చెందించారండి. చాలా అంటే చాలా బాగా చేశారు. మేము ఏవైతే రూల్స్ చెప్పిన ఆ రూల్స్ ప్రకారం అయితే చాలా చేశారు, మంచిగా చేశారు. అమ్మాయిలకి మన స్టూడెంట్స్ కన్నా ఫ్యాకల్టీ ఇంకా బాగా ఈరోజు గేమ్స్ అయితే ఆడారండి. నేనైతే ఫుల్ సాటిస్ఫై. అలాగే మన మెన్ ఫ్యాకల్టీ అయితే అబ్బబ్బా ఒక్కొక్కరు 9 మీటర్స్, 10 మీటర్స్, మన బాబు సార్ అయితే 9 మీటర్స్ పైన వేసారండి. ఇంతకీ చూస్తే వీళ్ళందరూ నాన్ స్పోర్ట్స్ అనుకున్నాం, కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు స్కూళ్ళలో ప్లేయర్స్ అనండి. అది గుర్తు చేసుకుంటూ చాలా బాగా చేశారు. అలాగే మన ఆడపిల్లలకు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా లాంగ్ జంప్తో అయితే ఈ ప్రోగ్రామ్ని పూర్తి చేయడం జరిగింది. అలానే రేపు జరిగే గేమ్స్కి కూడా అందరూ ఉత్సాహంగా వచ్చి పాల్గొంటారని కోరుకుంటున్నాను. పార్టిసిపేషన్ మోర్ ఇంపార్టెంట్ అండి. సో అందరూ రావాలని